మహబూబ్ నగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చారిత్రక పిల్లల మర్రి వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ మహిళలు సంబరాలు జరుపుకున్నారు. తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలతో మహిళలు వేడుకలు జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. తెలంగాణలోని ఆడపడుచులందరినీ ఏకం చేసే పండుగ బతుకమ్మ పండుగ. పూలను దైవంతో పూజించే సంప్రదాయం తెలంగాణలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ బతుకమ్మ సంబరాలు జరిగే 9 రోజుల పాటు ఊరు వాడ పల్లె అంతా కూడా బతుకమ్మ సంబరాలతోటి మారుమోగుతుంటాయి. ముఖ్యంగా మహిళలంతా కూడా ఏకమై గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళంతా కూడా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ దైవాన్ని పూజిస్తూ వాళ్ళంతా కూడా మొక్కులు తీర్చుకుంటారు. మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చూస్తున్నాం. ప్రసిద్ధిగాంచినటువంటి పిల్లల మరి ప్రాంతంలో మహిళలంతా కూడా ఆడిపాడుతూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. మనకు ఈ 9 రోజుల పాటు ఎంతో వేడుకగా ఈ బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. మనకు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బతుకమ్మ ఫెస్టివల్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు వారం రోజుల పాటు? మేము యాక్చువల్గా హైదరాబాద్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇంకేదైనా విలేజెస్కి వెళ్ళినా చేస్తాము. మేము ఒక మెడికల్ కాలేజ్ నుంచి వచ్చి మా స్ట్రెస్ఫుల్ లైఫ్ని కొంచెం ఫ్రీగా ఉంచుకోవడానికి అండ్ మన మహబూబ్ నగర్లో ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. మాకు అంటే లైక్ ఒక విధంగా మన కల్చర్ని కానీ మన సంస్కృతిని కానీ కొంచెం ప్రమోట్ చేస్తూ ఈ జనరేషన్కి కొంచెం నేర్పిస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇంకా బతుకమ్మ సాంగ్స్ పాడతారని ఎక్స్పెక్ట్ చేసాము. చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఇట్స్ ఓకే, బట్ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా నేర్చుకుంటున్నాము. చాలా బాగుంది. అందరికీ మన తెలంగాణ సంస్కృతి గురించి తెలియజేయడము, తర్వాత వాళ్ళు మన తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చేటట్టుగా బతుకమ్మను అందరు ఇక్కడ కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఈ కార్యక్రమాలు అంటే 9 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో మహిళలు ఎట్లా పాల్గొంటారు? ఈ బతుకమ్మ వేడుకల్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది? మహబూబ్ నగర్ జిల్లాలో రియల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడెప్పుడా బతుకమ్మ పండుగ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూసిన తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ తర్వాత భద్రకాళి పిల్లల మరినే మనను మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం ప్లేస్లో ఉన్న దీంట్లో మనకు జిల్లాలోని మహిళలందరూ కూడా ఈరోజు బతుకమ్మ పండుగ చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్ల కలెక్టర్ గారు ఈరోజు పెద్ద ఎత్తున మన పిల్లల మరిలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ పండుగను మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు నిజంగా చెప్పాలంటే అందరికీ చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మరి భారత ప్రసన్న దేవి కూడా ఆ దేవి ఆశీర్వాదాలు కూడా మన అందరికి కూడా ముఖ్యంగా మహిళలంతా అసలు ఎన్నో రోజులుగా చూసుకున్న ఈ పండుగను ఇంత ఉత్సాహంగా మరి పిల్లల మరలో ఈరోజు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మన కలెక్టర్ గారు విజయేంద్ర మేడం గారు వచ్చి పాల్గొని వీళ్ళందరినీ ఉత్తేజపరిచి ఈరోజు పిల్లల మరలో ఒక మహా అద్భుతంగా ఈ పండుగను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా మహబూబ్నగర్ జిల్లా మహిళలందరూ కూడా చాలా గొప్పగా మేము అంతా అనుకుంటున్నాము. ఇటువంటి అవకాశాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్నగర్ జిల్లా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ఆడపడుచులంతా కూడా పాల్గొంటుంటే వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో చదువు కోసం, విద్యాభ్యాసం కోసం రావడం, అట్లాగే ఉన్నత చదువుల కోసం రావడం, అట్లాగే వివిధ ప్రొఫెషనల్గా అంటే జీవనోపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఫెస్టివల్ని చాలా అద్భుతంగా వాళ్ళతో పాటు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడపడుచులతో పాటు మహిళలు కూడా అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం అంతే పాటు వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుందాం. వాట్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింग अबाउट बतुकम्मा फेस्टिवल? मैं राजस्थान से आई हूँ, मेरा नाम लीला चौधरी और मुझे यहाँ पे है ना ये बतुकम्मा बहुत अच्छा लगता है. कॉलेज के फेस्टिवल है ना उससे भी मतलब बतुकम्मा बहुत ही ज़्यादा अच्छा लगा. इसमें जो ये घेरा डाल के सारी लड़कियाँ और महिलाएं सारी ये सब करती है, डांस वगैरह करती है और तेलुगु गाने भी बहुत अच्छे हैं बट समझ में नहीं आते बट बहुत अच्छे लगते हैं जब ये करते हैं. एक लय में एक ताल में सब ये करते हैं. मुझे बहुत अच्छा लगा, बहुत ही एंजॉय. मतलब पहले नाम सुना तो मुझे इतना ऐसा मतलब ऐसा कुछ फील नहीं हुआ था कि कुछ भी होगा. हाँ फ्लोर्स भी ये बनाते बट कैसे बनाते हो तो मुझे पता नहीं बट बहुत अच्छे बनाए हैं. जिसने भी बनाया बहुत अच्छे सुंदर है.
और बहुत ही एंजॉय फील है, मतलब बहुत ही अच्छा लगा मुझे। मेरा नाम नेहा है, मैं राजस्थान जयपुर से हूँ। बहुत ही अच्छा लग रहा है यहाँ पे, बहुत इंजॉय कर रहे हैं हम लोग। पहली बार ऐसा कुछ देखा है, हमारे ऐसा नहीं होता, बट यहाँ पे जितने भी फेस्ट है सारे बहुत अच्छे हैं, नई नई चीज़ें सीखने को मिल रही है। हम बहुत खुश हैं इससे, बहुत मज़ा आ रहा है, बहुत इंजॉय कर रहे हैं। చాలా ఉంది, చాలా బాగుంది ఉంది। मेरा नाम नताशा है, मैं जयपुर झुंझुनू से हूँ। मतलब ये इतना अच्छा लग रहा है यहाँ पे आके, मैं बता नहीं सकती। ये सच में बहुत ही, मतलब यहाँ पे फ्लावर्स की पूजा कर रहे हैं हम लोग। हमारे राजस्थान में ऐसा नहीं होता है, बाकी यहाँ आके मतलब इतना अच्छा लगा, बहुत अच्छा लगा। हमारे कॉलेज में ये फेस्टिवल मुझे बहुत अच्छा लगा, बाकी हमारे साइड नहीं होता। यहाँ पे आके ऐसा पहली बार हम देखे, तो చాలా బాగుంది। तेलंगाना कल्चर को देख के कैसा लग रहा? बहुत अच्छा, यहाँ का मतलब कल्चर अलग है, तो कुछ नया सीखने को मिल रहा है। बाकी तो अच्छा लग रहा है ये, क्योंकि नए नए कल्चर को सीखने में हमें भी इंटरेस्ट आता और नॉलेज भी मिलता, तो बहुत अच्छा लग रहा है। సో విద్యార్థులంతా చెప్తున్నది అది తెలంగాణ కల్చర్ నుంచి చాలా నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా పువ్వులని దైవంగా పూజించే సంప్రదాయం చాలా ఆసక్తిగా ఉంది, ఆకట్టుకుంటుంది అని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కోలాహలం మధ్య బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.